దేవునికి వందనములు. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం క్రీస్తు కొరకు మనమందరం ఒక పవిత్రమైన సాక్ష్యంగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడి ఏ పాపం లేనివాడుగా మనకు మాదిరిగా ఉన్నాడు. యేసుప్రభు వారు తన 33.5 సంవత్సరాల జీవిత పరిధి కాలంలో అత్యధిక సంవత్సరాలు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయుడై ఒక పవిత్ర జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి జీవిత సాక్ష్యాన్ని తండ్రి అయిన దేవుడు చూసి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పడం జరిగింది. దేవుడు మనందు ఆనందించాలంటే మనమందరం ఒక పవిత్రమైన జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ భద్రాచలం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు సహోదరుడు జాక్ పూనెన్ గారి ద్వారా క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యం అనే మూల సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. సహోదరుడు జాక్ పూనెన్ గారు గతంలో భారత నౌకాదళంలో ఒక అధికారిగా పనిచేశారు. గత 40 సంవత్సరాలుగా ఒక బైబిల్ బోధకుడుగా, అదేవిధంగా అనేక సంఘాలపై ఒక బాధ్యతాయుతమైన సంఘ పెద్దగా తన పరిచర్ను కొనసాగిస్తున్నారు. సహోదరుడు జాక్ పూనెన్ గారు ఇంగ్లీష్లో అనేక వర్తమానాలు పుస్తకాలు రాయడం జరిగింది. ఇవి తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన వర్తమానాలు సిడీస్ రూపంలో మరియు మెమరీ కార్డ్స్ రూపంలో కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ ఆత్మీయ వర్తమానాలు మీరు విని ఆత్మీయంగా బలపరచబడతారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దేవునికి వందనములు. God's ways are not our ways. దేవుని యొక్క మార్గములు మన మార్గములు వంటివి కావు. It's a very important principle we must understand. మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన నియమం ఇది. Let me read to you in Isaiah 55, యెషయా 55 మనం చూద్దాం. verse 8 and 9. 8-9 వచనాలు. My thoughts are not your thoughts, neither are your ways my ways, declares the Lord. For as the heaven is higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Between the cleverest man in the world and the most stupid man in the world, there is a lot of difference. ఈ లోకంలో మనం బాగా తెలివితేటలు గల వ్యక్తికి ఎంతో బుద్ధిహీనుడికి మధ్య చూసినట్లయితే ఎంతో తేడా ఉంటుంది. But we can say that's the difference, say about half a meter. ఆ తేడాని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక 1/2 మీటరు. It's not much. ఎంతో తేడా కాదు అది. But the difference between God's thoughts and our thoughts, it says, is like heaven and earth. కానీ దేవుని తలంపులకి మానవ తలంపులకి ఎంత తేడా ఉంటుందంటే ఆకాశముకు భూమికి మధ్య ఉన్న తేడా ఉంటుంది. There are many clever scientists in the world. The stupid people cannot understand what they teach. ఈ లోకంలో ఎంతో తెలివికల్ల శాస్త్రవేత్తలు ఉన్నారు, బుద్ధిహీనులు వాటిని అర్థం చేసుకోలేరు. Even though many of us are clever, we cannot understand some of the top scientists in the world. మనలో ఎంతో తెలివితేటలు గలవారు ఉన్నారు, కానీ ఈ లోకంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తలు చెప్పే మనకు కూడా అర్థం కావు. Even what is taught in some PhD classes, many of us won't be able to understand. PhD తరగతుల్లో చెప్పే విషయాలు కూడా మనకు అర్థం కావు. And we are willing to acknowledge that. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని ఒప్పుకుంటాం. You are put in some PhD science class, you may not understand even 10% of what is taught there. ఒకవేళ మనం PhD సైన్స్ క్లాసులో మనం ఉన్నట్లయితే దాంట్లో 10% కూడా మనకు అర్థం కాదు. Then how do we think that we can understand God? మరి మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలమని ఏ విధంగా అనుకుంటాం? Very, very important to humble ourselves and say, my way of thinking is not God's way. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని నా తలంపులు దేవుని తలంపులు వంటివి కావు అని మనం గుర్తించాలి. That is why there are so many religions in the world. అందుకే ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి. Supposing you go to some country where nobody has seen an elephant and nobody has seen a picture of an elephant. ఉదాహరణకు మనం ఒక దేశమునకు వెళ్ళాము, అక్కడ ఏనుగుని ఎవరు చూడలేదు, ఏనుగు యొక్క బొమ్మను కూడా ఎవరు చూడలేదు. Some small island somewhere. ఒక చిన్న ద్వీపకల్పంలో ఎక్కడో.
and you get about 100 children there. అక్కడ ఒక 100 మంది చిన్నపిల్లలను తీసుకొని They've seen many animals, వాళ్ళు ఎన్నో జంతువులను చూశారు, tigers, lions and all that. పులులను చూశారు, సింహాలను చూశారు, Never seen an elephant. కానీ ఒక ఏనుగును వాళ్ళు ఎప్పుడు చూడలేదు. Never seen a picture of an elephant. వాళ్ళ ఏనుగు యొక్క బొమ్మను కూడా చూడలేదు. Don't even know that there is such an elephant exists. ఏనుగు అనేది ఒకటి ఉందని కూడా తెలియదు వాళ్ళకి. And you tell those 100 children, ఆ 100 మంది పిల్లలకు మనం ఈ విధంగా చెప్తే, draw a picture of an elephant. ఒక ఏనుగు బొమ్మను గీయండి. You think anyone will draw? ఎవరైనా గీస్తారు అందులో? Because nobody will think of this long nose. No other animal has got that. ఎందుకంటే ఏనుకున్న తొండాన్ని వాళ్ళు ఊహించుకోలేరు. ఎందుకంటే ఏ జంతువుకి తొండం ఉండదంతా. They will draw something like a lion or a tiger or something, say this is elephant. వాళ్ళు ఏదో సింహాన్నో పులినో గీసి ఇదే ఏనుగు అని చెబుతారు. And if there are 100 different pictures, all 100 will be different, but none of them will be like the elephant. ఆ 100 మంది కూడా 100 వేరు బొమ్మలు చూస్తా గీస్తారు, కానీ అందులో ఒకటి కూడా ఏనుగు ఉండదు. Because they've never seen an elephant. ఎందుకంటే వాళ్ళు ఏనుగును చూడలేదు. So nobody has seen God. కాబట్టి దేవుణ్ణి కూడా ఎవరు చూడలేదు. And so many people in the world, religions, they are trying to say God is like this, God is like that, and this is this. కాబట్టి ఈ లోకంలో అనేక మతాలు ఏం చేస్తాయంటే దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాడు అని చెప్తారు. It's like trying to draw the elephant. Nobody knows which is the right thing. కాబట్టి ఏమీ తెలియకుండా ఏనుగు బొమ్మ గీసినట్లుంటుంది, ఎవరో సరిగా గీయలేరు. But somebody who has seen an elephant, he can draw an elephant. కానీ ఎవరైతే ఏనుగును చూశారో ఏనుగు బొమ్మను గీయగలడు. That is why we believe the Christian faith is the only true faith in the world. అందుకే మనం పిలుస్తాము క్రైస్తవ విశ్వాసమే ఈ లోకంలో నిజమైన విశ్వాసమని. Because only one person came from heaven to tell us what God was like. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ఉంటాడో అని చెప్పడానికి పరలోకం నుండి కేవలం ఒకే ఒక వ్యక్తి దిగి వచ్చాడు. All the others are sitting on earth and imagining what God is like. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద కూర్చొని దేవుడు ఏ విధంగా ఉంటాడని ఊహించుకుంటున్నారు. One man has one imagination, he starts one religion. ఒక ఊహా చిత్రం ప్రకారం ఒక మతాన్ని స్థాపించాడు. Another man has another idea, he starts another religion. ఇంకో వ్యక్తి ఇంకో విధంగా ఊహించుకొని ఇంకో మతాన్ని స్థాపించాడు. So like that there are 1,000 religions in the world. అదే విధంగా ఈ లోకంలో వేల కొలది మతాలు ఉన్నాయి. And then there will be more also in the days to come. ఇంకా వచ్చే దినాల్లో ఇంకా ఎన్నో మతాలు ఉంటాయి. But only one person came from heaven and told us this is what God is like. కానీ పరలోకము నుండి ఒక వ్యక్తి మాత్రం వచ్చి దేవుడు ఈ విధంగా ఉంటాడని చెప్పాడు మనకు. So if I want to know God, I must listen to that one person. ఒకవేళ నేను నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి చెప్పేది వినాలి. And I'll tell you another thing. ఇంకో మాట చెప్తాను మీకు. God has written a book. దేవుడు ఒక గ్రంథాన్ని రాసించాడు. Only one book. కేవలం ఒక గ్రంథమే. There are crores and crores of books in the world. ఈ లోకంలో మనం చూసినట్టయితే కోట్ల కొలది పుస్తకాలు ఉన్నాయి. But God wrote one book. కానీ దేవుడు కేవలం ఒకే ఒక పుస్తకాన్ని రాసించాడు. And that book is called the Bible. ఆ పుస్తకమే బైబిలు. Some people may say, how do you know this is God's book? కొంతమంది అనొచ్చు ఇది దేవుని వాక్యం అని మీకు ఎలా తెలుసు అని. Well, now that I have been a believer for 55 years, నేను 55 సంవత్సరాలుగా ఒక విశ్వాసిగా ఉంటున్నాను. and I've studied this book completely, ఈ పుస్తకాన్ని నేను పూర్తిగా చదివాను. changed my life, ఇది నా జీవితాన్ని మార్చివేసింది. it changed my family, నా కుటుంబ జీవితాన్ని మార్చివేసింది. it changed my 4 sons, నా 4 కుమారుల జీవితాలను మార్చివేసింది. it changed their family, వారి కుటుంబ జీవితాలను మార్చివేసింది. and it is changing my grandchildren. మరియు నా మనవళ్ళ జీవితాలను కూడా My మారుస్తుంది. small grandchildren are reading the Bible. నా చిన్న చిన్న మనవళ్ళు కూడా బైబిల్ని చదువుతున్నారు. And even though they are only 8-9 years old, they want to try and finish the Bible in 1 year. వాళ్ళకి 8 సంవత్సరాలు ఉన్నా కూడా బైబిల్ ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. Because that is what I taught my children also. ఎందుకంటే నా పిల్లలకు కూడా నేను అదే చెప్పాను. There is only one book written by God. దేవుని చేత వ్రాయబడిన ఒకే ఒక పుస్తకం ఉంది. That is more important than physics and chemistry and mathematics and everything. అది భౌతిక శాస్త్రం కంటే, రసాయన శాస్త్రం కంటే, గణితం కంటే కూడా ఎంతో ముఖ్యమైనది. My children studied physics and chemistry and maths also. నా పిల్లలు కూడా గణితాన్ని చదివారు, భౌతిక శాస్త్రం చదివారు, రసాయన శాస్త్రం చదివారు. Because they have to get a job. They don't want to be beggars in the world. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం రావాలి, వాళ్ళు ఈ లోకంలో భిక్షగాళ్ళుగా ఉండకూడదు. So I had to educate them. కాబట్టి వాళ్ళని చదివించాను. But I said, you must read the Bible. కానీ నేను చెప్పాను నువ్వు బైబిల్ని చదవాలి. And when we sat around the table, I would ask them questions from the Bible. మేము భోజనానికి కూర్చున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రశ్నలు నేను అడిగేవాడిని. And like that, all of them read the Bible. ఆ విధంగా వాళ్ళందరూ కూడా బైబిల్ని చదివారు. I want to ask all of you. కాబట్టి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. If you have been a believer for at least 2 years, కనీసం 2 సంవత్సరాల నుండి అయినా మీరు విశ్వాసులుగా ఉన్నట్లయితే, if you are born again for 2 years, మీరు తిరిగి జన్మించి 2 సంవత్సరాలు అయితే, and you can read any language, మీరు ఏ భాష, మీరు మీకు వచ్చిన భాష, Telugu or English or whatever,
మీకు ఏ భాష వచ్చినా, తెలుగు కానీ అది ఇంగ్లీష్ కానీ ఏదైనా, you should have finished reading the Bible by now. కాబట్టి ఇప్పటికే మీరు బైబిల్ మొత్తం పూర్తిగా చదివేసి ఉండాలి. If you have been a believer for 2 years, మీరు 2 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉంటూ and you have not read the Bible బైబిల్ను పూర్తిగా చదవనట్లయితే, fully, పూర్తిగా, I'm not asking whether you understood it. అంటే మీకు మొత్తం అర్థమైందా లేదా అని నేను అడగట్లేదు, Read it. చదవండి. If you have not read it after 2 years, ఒకవేళ 2 సంవత్సరాల కూడా మీరు తర్వాత కూడా మీరు పూర్తిగా చదవనట్లయితే, you must go home today మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళి and pray to God దేవునికి ఈ విధంగా ప్రార్థన చేయండి. and say, Lord, I am ashamed of myself. ఓ ప్రభువా, నన్ను బట్టి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. You wrote one book for me and I have not even bothered to read it. నా కోసం మీరు రాసింది ఒకే ఒక పుస్తకం, దాన్ని కూడా నేను చదవలేకపోతున్నాను. I read the newspaper but I don't read the Bible. నేను వార్తాపత్రికలు అయితే చదువుతున్నాను కానీ బైబిల్ను చదవట్లేదు. People say I don't have time. ప్రజలు చెప్తుంటారు, నాకు సమయం లేదండి. Do you watch television? మీరు టీవీ చూస్తుంటారా? You have time to watch all those useless things? ఆ పనికిరాని అన్ని చూడటానికి మీకు సమయం ఉందా? I'll tell you why you don't read the Bible. మీరు బైబిల్ ఎందుకు చదవరో నేను చెప్తున్నాను, Listen to me. వినండి. You do not believe that it is God's book. ఇది దేవుని పుస్తకం అని మీరు నమ్మట్లేదు. That is why your life is not changed. అందుకే మీ జీవితాలు ఇంకా మారలేదు. I can say from 55 years, I believe this is the word of God. నా 55 సంవత్సరాల అనుభవం నుంచి నేను చెప్తున్నాను, ఇది దేవుని వాక్యము. Because I've got so many promises from this book that I have claimed and it has become real in my life. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉండే అనేక వాగ్దానాలు నేను ఎత్తిపట్టుకొని నా జీవితంలో నిజమైనవి అవి. Many of you have problems in your life, but the answer is here, you don't know where it is. మీ జీవితాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ దానికి జవాబు ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడుందో మీకు తెలియదు. So I want to encourage all of you to start reading the Bible. కాబట్టి మీరందరూ బైబిల్ చదవడం ప్రారంభించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. I was born again when I was 19 and a half. నాకు 19.5 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను తిరిగి జన్మించాను. In 6 months I read the whole Bible. నేను 6 నెలల్లోనే బైబిల్ అంతా చదివాను. Most of it I did not understand. దాదాపుగా నాకు చాలా వాటికి అర్థం కాలేదు. Because I was in the kindergarten class spiritually. ఎందుకంటే ఆత్మీయంగా నేను ఎల్కేజీలో ఉన్నాను. So LKG you can't understand much. ఎల్కేజీలో మనకి మొత్తం అర్థం కావు. But I read it. కానీ నేను చదివాను. I read from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివాను. And if you want to a little help to understand, ఒకవేళ మీకు అర్థం చేసుకోవడానికి సహాయం కావాలనుకుంటే, there is a CD there called Through the Bible in Telugu language. తెలుగులో బైబిల్ అధ్యయనము అనే సీడీ అక్కడ ఉంది. Even if you listen to only 2 hours in a week, వారానికి కనీసం 2 గంటలు మీరు విన్నా, only 2 hours in a week. Some of you are busy with children and all, you don't have time every day. బహుశా మీరు చిన్నపిల్లలతో తీరిక లేకుండా ఉండవచ్చు, సమయం ప్రతిరోజు ఉండకపోవచ్చు, కనీసం వారానికి 2 గంటలు విన్నా. Okay, can you spend 15 minutes in a day? కనీసం రోజుకి 15 నిమిషాలు మీరు, Or 20 minutes? 20 నిమిషాలు Just చేయగలరా? 20 minutes. 20 నిమిషాలు ఇవ్వగలరా సమయం? If you spend 20 minutes in a day ప్రతిరోజు మీరు 20 నిమిషాలు to గడపగలిగితే listen to that CD, ఆ సీడీ వినటానికి, and stop it after 20 minutes, 20 నిమిషాల తర్వాత ఆపేయండి, listen another 20 minutes next day. తర్వాత ఇంకో 20 నిమిషాలేనండి. You know, in less than 1 year, you would have finished all those 71 hours. ఒక్క సంవత్సరం లోపే ఆ 71 గంటల వర్తమానాన్ని మీరు వినగలరు. And you would have come to know what the Bible teaches. అప్పుడు బైబిల్ ఏం బోధిస్తుందో మీకు అర్థం అవుతుంది. You should all you should all listen to it. కాబట్టి మీరందరూ దాన్ని వినాలి. I produced that CD mainly for India. భారతదేశంలో వారి కోసమే నేను దాన్ని చెప్పాను. But when I travel to other countries, I find they have listened to it more than people in CFC. కానీ నేను వేరే దేశాల్లోకి ప్రయాణిస్తున్నప్పుడు సిఎఫ్సి సంఘములో ఉన్న వారి కంటే వాళ్ళే ఎక్కువ వింటున్నారు దాన్ని. And I find so many people in CFC are ignorant of the Bible because they haven't listened to it. సిఎఫ్సి సంఘాల్లో ఉన్న వాళ్ళకి అనేక మందికి బైబిల్ తెలియదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని వినలేదు. Is 20 minutes too much of time in one day? ఒక రోజుకి 20 నిమిషాలు అంటే అది పెద్ద గొప్ప సమయమా, ఎక్కువ సమయమా? Are you going to say, I'm so busy, I don't have even 20 minutes to study the Bible? నేను ఎంతో తీరిక లేకుండా ఉన్నానండి, నాకు బైబిల్ చదవడానికి 20 నిమిషాలు కూడా లేదని చెప్పగలరా? Even if you study 15 minutes a day, you can finish that in 1 year. 15 నిమిషాలు మీరు గడిపినా కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. What do you have to do? మీరేం చేయాలి?
Either get up 15 minutes early or go to sleep 15 minutes later. 15 నిమిషాలు ముందన్నా లేవాలి, లేకపోతే 15 నిమిషాలు తర్వాత అయినా నిద్రపోవాలి. And if you are single, ఒకవేళ మీరు పెళ్లి కాని వాళ్ళైతే then you can spend 1 or 2 hours a day. మీరు రోజుకి గంట 2 గంటలు గడపొచ్చు. I used to spend, when I was single, 3-4 hours a day studying the Bible. నాకు పెళ్లి కానప్పుడు నేను 3-4 గంటలు బైబిల్ చదువుతూ ఉండేవాడిని. If I had not done that, ఒకవేళ నేను ఆ విధంగా చేసి ఉండకపోతే God would never have given me a ministry. దేవుడు నాకు పరిచర్య ఇచ్చి ఉండేవాడు కాదు. Some people say, oh, God has given Brother Zac a gift, that's why he can teach the Bible like that. కొంతమంది అనుకుంటారు జాక్ పూనెన్ గారికి దేవుడు తలాంత్ ఇచ్చాడు, వరం ఇచ్చాడు కాబట్టి అందుకు బోధించగలుగుతున్నాడు అంటారు. Why did he give me that gift? కానీ ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? Because he saw me studying it every day for 4 hours. ఎందుకంటే ప్రతిరోజు నేను 4 గంటలు బైబిల్ చదువుతున్నాను కాబట్టి. Why doesn't he give you that gift? దేవుడు ఆ వరం నీకెందుకు ఇవ్వలేదు? Because he sees you're too lazy, you don't have time. ఎందుకంటే నువ్వు ఎంతో సోమరివాడుగా ఉన్నావు, నువ్వు సమయం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు ఆ విధంగా చూశాడు. You watch television and read all the useless books. మీరు టీవీలు చూస్తుంటారు, పనికిరాని పుస్తకాలు చదువుతుంటారు. Think that you missed a ministry God has for you. చూడండి, దేవుడు మీ కోసం ప్రణాళిక చేసిన పరిచర్యను మీరు కోల్పోయారు. God cannot give you a ministry if you do not study his book. మీరు తాను రాసిన పుస్తకాన్ని మీరు చదవనట్లయితే దేవుడు పరిచర్యను ఇవ్వడు మీకు. You want to be a lecturer in physics or chemistry, you have to study the books on ఒకవేళ మీరు భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రాన్ని కానీ బోధించాలంటే ఆ పుస్తకాలు మీరు చదవాలి. You know that. మీకు తెలుసు అది. If you don't study it, how can you teach it? ఒకవేళ మీరు చదవనట్లయితే ఏ విధంగా బోధిస్తారు? This is the great tragedy in Christianity today. ఈనాడు క్రైస్తవత్వంలో ఎంతో గొప్ప విచారకరమైన విషయం ఇది. People have not studied the Bible and they're getting up to preach. ప్రజలు బైబిల్ చదవకుండా లేచి బోధిస్తూ ఉన్నారు. How can you be a lecturer in physics chemistry without studying those books? మీరు భౌతిక శాస్త్రంలో కానీ రసాయన శాస్త్రంలో కానీ పుస్తకాలు చదవకుండా బోధించగలరా? When it comes to the church, people think, yeah, I can get up and preach even though I haven't read the Bible. కానీ సంఘంలోకి వచ్చేసరికి నేను బైబిల్ చదవకుండా కూడా బోధించవచ్చు అనుకుంటారు. You need to go before God and put your head down, say, Lord, I'm ashamed of myself. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన తలలో ఉంచి దేవా నేను సిగ్గుపడుతున్నానని చెప్పాలి. CFC people must know the Bible better than any other people in any other church. CFC సంఘంలో ఉన్న ప్రజలకి వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎంతో ఎక్కువ బైబిల్ తెలిసి ఉండాలి. I taught my children the Bible from the time they were very young. వాళ్ళు ఎంతో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా పిల్లలకు నేను బైబిల్ బోధించడం ప్రారంభించాను. And they're all now 40-45 years old. వాళ్ళందరికీ 40-45 సంవత్సరాలు వచ్చాయి. One is about 37. 37 సంవత్సరాలు ఉన్నాయి. But they know the Bible better than almost anybody of their age. కాబట్టి వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళందరికంటే కూడా వాళ్ళకి ఎక్కువగా బైబిల్ తెలుసు. That is not because of some supernatural thing. I made them study it when they were small. ఎందుకంటే వాళ్ళకి ఏదో మానవాతీతంగా వరం రాలేదు, కానీ నేను వాళ్ళకి నేర్పించాను చిన్నప్పటి నుంచే బైబిల్ చదవడం. Taught it in the church and taught it at home. నేను సంఘంలో బోధించాను, ఇంట్లో బోధించాను. If you don't teach your children the Bible, I want to say you are a useless father. ఒకవేళ మీ పిల్లలకు బైబిల్ చదవడం మీరు నేర్పించినట్లయితే మీరు పనికిరాని తండ్రి. You give them all the worldly knowledge and clothes and food, and the most important thing you don't give them. ఈ లోకానుసారమైన విషయాలు అన్ని ఇచ్చి, తినడానికి తిండి ఇచ్చావు, అన్ని ఇచ్చి అతి ముఖ్యమైన బైబిల్ను బోధించట్లేదు వాళ్ళకు. What is the use? ఏంటి ఉపయోగం? Many of you, I don't know whether even you believe that the Bible is the book of God. మీలో ఉన్న అనేక మంది కనీసం మీరైనా అసలు బైబిల్ దేవుని యొద్ద నుండి వచ్చిన పుస్తకం అని నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. And the children go astray. పిల్లలు దారి తొలగిపోయినప్పుడు then they come and say, Brother Zac, please pray for my child, he's gone astray. జాక్ గారు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు దారి తొలగిపోయారు. They went and married some unbeliever. వాళ్ళు వెళ్ళి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారు. I said, did you teach them God's ways when they were small? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాలను వాళ్ళకి బోధించావా? No brother, my work was so busy. లేదు సహోదరుడా, నా పనిలోనే ఎంతో తీరిక లేకుండా ఉన్నాను. Okay, your work was more important than your children. సరే, నీ పిల్లల కంటే నీ పనే నీకు ముఖ్యమైనది అయితే, making money was more important than your children. నీ పిల్లల కంటే డబ్బు సంపాదించడమే నీకు ముఖ్యమైతే, whatever you sow you will reap. నువ్వు ఏదైతే విత్తావో దాన్నే కోస్తున్నావు. That is a law with God. అది దేవుడిచ్చిన నియమం. What you sow you will reap. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. Don't neglect your children. నీ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు. When my wife and I were married 46 years ago, 46 సంవత్సరాల క్రితం నేను నా భార్య వివాహం చేసుకున్నప్పుడు we were very poor. మేము ఎంతో పేదవాళ్ళంగా ఉన్నాం. So poor we did not even have money to rent a house. కాబట్టి మేము ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా డబ్బులు లేనంత పేదవారిగా ఉన్నాం. Because I had given up my job to serve the Lord. ఎందుకంటే ప్రభువుని సేవించడానికి నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టాను. And I was working in the villages and the students, I used to get very little money. ఎందుకంటే నేను గ్రామాల్లో పనిచేస్తున్నాను, విద్యార్థుల మధ్య పనిచేస్తున్నాను కాబట్టి ఎంతో తక్కువ డబ్బు నాకు వచ్చేది. And then when our first son was born, మా మొదటి కుమారుడు జన్మించిన తర్వాత, my wife was working for 1 year in the hospital as a doctor because she had a bond to the hospital. నా భార్య వైద్యురాలుగా ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంది, ఎందుకంటే 1 సంవత్సరం బాండ్ ఉంది అక్కడ.
and her parents had other children, so all her salary, 100% of salary we sent to her father. ఆమె యొక్క తల్లిదండ్రులకు వేరే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆమెకు వచ్చే డబ్బంతా కూడా వాళ్ళకి పంపించాం మేము వాళ్ళ తండ్రి గారికి. We did not keep even 1 rupee for ourselves. మా గురించి మేము 1 రూపాయి కూడా దాచుకోలేదు. And then when our son was born, ఆ తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత, even though we were poor, మేము ఎంతో పేదవారంగా ఉన్నా, we decided she will not work. ఆమె పని చేయకూడదు అని మేము నిర్ణయించుకున్నాం. She will be a mother to the children. ఆమె పిల్లలకు తల్లిగా ఉండాలి. Now that is very rare in India for a doctor who studied in the best medical college in Vellore not to work. వెల్లూరులోని గొప్ప మెడికల్ కాలేజీలో కూడా చదివి పని చేయకపోవటం భారతదేశంలో ఎంతో అరుదది. But we decided our children are more important than money. కానీ మేము నిర్ణయించుకున్నాం డబ్బు కంటే కూడా మా పిల్లలు ఎంతో ప్రాముఖ్యం మాకని. Now we have 4 sons. ఇప్పుడు మేము చూసినట్లయితే మాకు 4 పిల్లలు ఉన్నారు. I was traveling so much. నేను ఎంతో తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. Preaching the gospel, planting a church here, there, everywhere, going to conferences. నేను దేవుని సువార్త ప్రకటిస్తూ అక్కడ ఇక్కడ సంఘాలను నాటుతూ మరియు సమావేశాలకు వెళ్తూ. So my wife only brought up the children at home. నా పిల్లల్ని నా భార్య పెంచింది ఇంట్లో. Today we see the result. ఈ రోజు మేము ఫలితాలను చూస్తూ ఉన్నాం. It's a principle. అదొక నియమం. What you sow, you will reap. నీవేదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. All 4 of them are following the Lord. 4 కుమారులు కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. All 4 of them married God-fearing believers. 4 అబ్బాయిలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. And we have 14 grandchildren. They are bringing them up now to read the Bible and follow the Lord. మాకు 14 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా బైబిల్ బోధించబడుతున్నారు పిల్లల చేత. Because we want to produce generation after generation of witnesses for Jesus Christ. ఎందుకంటే మనం ఒక తరం తర్వాత మరొక తరాన్ని క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండేవారిని మనం సిద్ధపరచాలి. I don't judge other people. నేను వేరే వారికి తీర్పు తీర్చట్లేదు. That's not my business. అది నా పని కాదు. I'm telling you what God told me to do. దేవుడు నాకు ఏదైతే చేయమని చెప్పాడో అదే చెప్తున్నాను. We don't regret it. దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడం. So if I take a weighing balance, ఒకవేళ నేను నా త్రాసును తీసుకున్నట్లయితే, and on one side I put all the money that my wife could have earned in 46 years as a doctor. ఒకవైపేమో నా వైద్యురాలుగా నా భార్య ఎంతైతే డబ్బు సంపాదించగలదో ఆ డబ్బంతా ఒకవైపు. She could have been a big famous doctor and earned for 46 years. How much do they earn? 46 సంవత్సరాలు ఆమె గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వైద్యురాలుగా ఎంత సంపాదించుండేదో. I think many crores of rupees. ఎన్నో కోట్ల డబ్బులు వచ్చేవి. And on the other side, ఇంకో పక్క మనం చూసినట్లయితే 4 sons who are following Jesus. 4 కుమారులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. Which is heavier? కాబట్టి ఏది బరువుగా ఉంటుంది? Crores of rupees or 4 sons following Jesus? కోట్ల రూపాయల డబ్బులా లేకపోతే 4 కుమారులు కూడా ప్రభువుని వెంబడించటమా? You decide. మీరు నిర్ణయించుకోండి. You think money is more important. ఒకవేళ మీరు ఈ విధంగా అనుకున్నట్లయితే డబ్బు ఎంతో విలువైంది. Children, provided they just accept Jesus, get baptized, that is enough. ఆ పిల్లలు ఏదో ప్రభువుని అంగీకరించి ఏదో బాప్టిజం తీసుకుంటే చాలులే. For me that was not enough. కానీ నాకైతే చాలదు. I don't want them just to be children and be baptized. వాళ్ళు ఏదో కేవలం ప్రభువుని నమ్ముకొని బాప్టిజం పొందితే సరిపోదు. That's like saying, okay, the baby is born, doesn't matter if it grows up not educated, doesn't matter. సరే, ఒక శిశువు పుట్టాడు, అది పెరిగి పెద్దవాడైనా చదివించినా లేకపోయినా పెద్ద పని కాదు అది. Do you treat your children like that? మీ పిల్లల్ని ఆ విధంగా చూస్తారా మీరు? So if born again also is not enough, తిరిగి జన్మించడం సరిపోదు. they must grow spiritually. వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. They must become mature. వాళ్ళు పరిపక్వతకు రావాలి. Just like we want our little babies also to grow, mature and become men and women. మనం అనుకుంటాం ఒక సంవత్సరం బిడ్డ కూడా పెరిగి పెద్దవాడై పురుషులుగా స్త్రీలుగా మారాలి. I find many parents are not desirous that for their own children. వాళ్ళ పిల్లల పట్ల అనేక తల్లిదండ్రులు ఈ విధంగా కోరుకోరు. They say, oh, my son, my daughter is born again, baptized, that's enough. మా అబ్బాయి అమ్మాయి తిరిగి జన్మించారు, బాప్తిజం తీసుకున్నారు, ఇంకా చాలులే. That's like saying my child is okay, we got birth certificate. నా పిల్లలకు సరే పుట్టినరోజు ధృవీకరణ పత్రం ఇచ్చారు. He is now 25 years old, he cannot read ABC, but we got birth certificate. 25 సంవత్సరాలున్న ఏబిసిలు కూడా చదవలేరు కానీ సర్టిఫికేట్ ఉంది మాకు. You never educated your children? మీ పిల్లలకు మీరు చదివించరా? You're glorying in birth certificate? మీరు ఆ పుట్టినరోజు సర్టిఫికేట్ పట్టుకొని హర్షిస్తున్నారా? Even the slum parents have got more wisdom. మురికి వాడల్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా ఎంతో జ్ఞానం ఉంది. They educate their children. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు. Do you educate your children spiritually? మీ పిల్లల్ని మీరు ఆత్మీయంగా చదివిస్తున్నారా? Or you say they are baptized? లేక వాళ్ళు బాప్తిజం తీసుకున్నారండి అని చెప్తున్నారా? Birth certificate. లేకపోతే పుట్టినరోజు సర్టిఫికేట్ ఉంది అంటున్నారా?
we are very wise in earthly things but very foolish in spiritual things. భూ సంబంధమైన విషయాల్లో మనం ఎంతో జ్ఞానులుగా ఉంటాం, కానీ పర సంబంధమైన విషయాల్లో ఎంతో బుద్ధిహీనులుగా ఉంటున్నాం. Why is it there are so few radical men and women in our churches? ఎందుకు మన సంఘాల్లో ఈనాడు అంత తీవ్రంగా కలిగిన సహోదరులు సహోదరులు లేరు? Because the parents are bringing up their children for the world and not for Christ. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని లోకం కోసం పెంచుతున్నారు, కానీ క్రీస్తు కోసం పెంచట్లేదు. You see, oh, they must get good jobs in the world. ఈ లోకంలో వాళ్ళకి గొప్ప ఉద్యోగాలు రావాలి. I'll tell you how they should get good jobs in the world. ఈ లోకంలో వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయో నేను చెప్తాను. Teach them to seek God's kingdom and his righteousness first. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొట్టమొదట వెతికేటట్లు వారికి నేర్పించండి. All the other things like job and house will be added to them. ఆ తర్వాత మిగిలినవన్నీ వారికి సమకూర్చబడతాయి, ఉద్యోగం కానీ ఇల్లు కానీ అన్ని. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? I believe it. నేను దాన్ని నమ్ముతాను. God's ways are not our ways. దేవుని యొక్క మార్గములు నా మార్గములు అంటే Learn to understand God's ways. దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. Man's ways is work hard, make money, then only you can give some plenty of millions of rupees to your children. మనుషుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే నువ్వు బాగా కష్టపడి పనిచేసి బాగా లక్షల కొద్ది డబ్బులు సంపాదించి నీ పిల్లలకు ఇవ్వమని చెప్తాయి. God says you honor me, I will honor you and I'll honor your children also. కానీ దేవుడు ఏం చెప్తా అంటే నువ్వు నన్ను గణపరిచినట్లయితే నేను నిన్ను గణపరిచి నీ పిల్లలను కూడా గణపరుస్తాను. It's a wonderful thing to seek righteousness. దేవుని యొక్క నీతిని వెంబడించడం ఎంతో గొప్ప సంగతి అది. Never cheat. ఎవరిని మోసం చేయకుండా. Teach our children never to cheat. మన పిల్లలకి బోధించాలి మనం మోసం చేయకూడదని. Lot of Christian children cheat in the examination. అనేక మంది క్రైస్తవుల పిల్లలు పరీక్షల్లో వాళ్ళు మోసం చేస్తుంటారు. I once asked one of my sons. నా పిల్లల్లో ఒకరు నేను ఒకసారి అడిగాను. I say, you know, and children know who all are the cheaters in their class. పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ తరగతుల్లో ఎవరెవరు చిట్టీలు పెడతారో. The teachers don't know, but the children will know who all cheat in the class. ఆ ఉపాధ్యాయులకు తెలియదు కానీ పిల్లలందరికీ తెలుస్తుంది. So I asked my son, how many children, you know, now you've been in the class 10 years, how many children cheat in your class? Tell me. 10 సంవత్సరాల నుండి మీరు స్నేహితులు ఉన్నారు కదా, మీ తరగతిలో ఎంతమంది చిట్టీలు పెడుతుంటారు? He said, Dad, everybody cheats except two of us. మేమిద్దరం తప్ప ప్రతి ఒక్కరూ పెడతారు. And except these two, one is me, another from CFC, another child. ఒకరేమో మా అబ్బాయి, ఇంకొకరేమో మన CFC సంఘంలో ఇంకో అబ్బాయి. That's all. అంతే. All the others are cheating. మిగిలిన వాళ్ళందరూ కూడా చిట్టీలు పెడుతున్నారు. One school principal told me, ఒక పాఠశాల ప్రిన్సిపల్ గారు మాకు ఈ విధంగా చెప్పారు. that the mother writes the notes and puts it in the child's pocket in the examination time. ఒక తల్లి ఒక చిట్టి రాసి పెట్టి పిల్లవాడి జేబులో పెట్టింది. He said, Mr. Poonen, what can I do when mothers are like this? పూనెన్ గారు తల్లులే ఈ విధంగా చేస్తుంటాయి, నేనేం చేయాలి ఇంకా? Do you teach your children not to cheat? మోసం చేయవద్దని లేకపోతే చిట్టీలు పెట్టవద్దని మీ పిల్లలకు మీరు చెప్తున్నారా? I'll give you one example. ఒక ఉదాహరణ నేను ఇస్తాను. My children were not very good at Hindi. That was their really difficult subject because we don't speak it at home. మా పిల్లలకి హిందీ అంత బాగా రాదు, ఎందుకంటే మేము ఇంట్లో హిందీ మాట్లాడడం. So even if they get good marks in other subjects because of Hindi, their rank will come down. వేరే వాటిలో మంచి మార్కులు వచ్చినా కూడా హిందీని బట్టి వాళ్ళ ర్యాంకులు తగ్గిపోతుంటాయి. So final examination, ఎగ్జామ్ చివరిలో 10th standard, 10వ తరగతిలో in బెంగళూరులో with one of my children, మా పిల్లల్లో ఒకరు, there was a rumor going around town the Hindi paper is available before the exam. పరీక్ష కంటే ముందే హిందీ పేపర్ లీక్ అయిందనే వార్త వచ్చింది. And if you pay so much money, you can get it. నీవు ఇంత డబ్బులు కడితే నీకు ఆ పేపర్ ఇస్తారు. So this is their weak subject. అది వాళ్ళకి సరిగా రాదు. So I called my children. నా పిల్లల్ని నేను పిలిచాను. I said, now I want to teach you a lesson. కాబట్టి మీకు ఒక పాఠం నేను నేర్పిస్తాను. Even if somebody gives me that Hindi paper free, I will not show it to you before the exam. ఒకవేళ ఎవరైనా హిందీ పేపర్ నాకు ఉచితంగా ఇచ్చినా కూడా పరీక్ష కంటే ముందు నేను మీకు చూపించను. Because that will be cheating. ఎందుకంటే అది మోసం చేసినట్లు. May say, no, Brother Zac, somebody gave it to you freely. You didn't pay for it, gave it to you. Why can't you show it to your children? అని మీరు అనొచ్చు, సోదరుడు జాక్ గారు మీరు ఉచితంగానే మీకు వచ్చింది కదా, మీరేం డబ్బులు చెల్లించలేదు, ఇవ్వచ్చు కదా మీ పిల్లలకి. It's wrong. అది తప్పది. It's cheating. అది మోసం. And I told them, I'll be happy to see you fail in Hindi rather than cheat and pass. మీరు మోసం చేసి పాస్ అవటం కంటే హిందీలో తప్పినా కూడా నాకు సంతోషమే. I don't mind. You sit one more year and I'll pay for your fees for 1 year in this school. ఇంకో సంవత్సరం మీరు ఆ హిందీ తప్పి అక్కడ కూర్చున్నా కూడా నేను డబ్బులు చెల్లిస్తాను. That is how I brought up my children. Not just teaching the Bible, but teaching them values. నా పిల్లల్ని నేను ఆ విధంగా పెంచాను. కేవలం బైబిల్ని బోధించడం కాదు, కానీ విలువలు కూడా బోధించి. God's ways are not our ways. దేవుని యొక్క మార్గాలు మన మార్గములు వంటివి కావు. The important thing is not to come first in the class. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తరగతిలో మొట్టమొదట రావటం కాదు. The important thing is to be righteous. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీతిగా ఉండటం. And to be good and helpful.
మరియు వాళ్ళు మంచి వాళ్ళుగా సహాయం చేసే వాళ్ళుగా ఉండటం. So I used to tell another thing to my children. మా పిల్లలకు నేను ఇంకో విషయం చెప్తూ ఉండేవాడిను. Think of Jesus. He was also a small boy like you. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన కూడా మీ వలే చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. 12 years old, 13 years old. 12-13 సంవత్సరాల్లో. In Nazareth he also went to some school. నజరేతులో ఆయన కూడా ఏదో పాఠశాలకు వెళ్ళాడు. You know Jesus went to school. That's where he learned ABC, the Hebrew language. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు కూడా పాఠశాలకు వెళ్ళి అక్కడ హెబ్రీ భాషని అవి నేర్చుకున్నాడు. So I tell my children, నా పిల్లలకు నేను చెప్పాను, when Jesus went to school, యేసు ప్రభు పాఠశాలకు వెళ్ళినప్పుడు who do you think he made friends with? ఆయన ఎవరితో స్నేహం చేసి ఉండేవాడు? ఆయన స్నేహితులుగా ఎవరు ఉండేవాళ్ళు? Did he make friends with all the rich children? ధనవంతులైన పిల్లలతో ఆయన స్నేహం చేస్తుండేవాడా? Children of some big famous people? లేకపోతే పేరు ప్రఖ్యాతులు సాధించిన వాళ్ళ కుమారులతో స్నేహం చేసేవాడా? No. లేదు. I think Jesus would have looked for some poor children whom nobody cares for. బాగా పేదలుగా ఉన్న చిన్న పిల్లల్ని ఎవరు పట్టించుకొని పిల్లలతో స్నేహం చేసి ఉండేవాడు. Somebody with a torn shirt or pant, Jesus would make friends with him. చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్న వాళ్ళతో, చొక్కా వేసుకున్న వాళ్ళతో స్నేహం చేసి ఉండేవాడు. Or maybe some retarded child who cannot speak properly. లేకపోతే మానసికంగా సరిగా పరిపక్వత లేని వ్యక్తితో, ఎవరు సరిగా మాట్లాడలేని వ్యక్తితో, or who's coming last in the class, లేకపోతే తరగతిలో ఎప్పుడు చివరి వచ్చే వాళ్ళతో, or some lame child who's limping, Jesus would have made friends with them. ఒక కుంటిగా ఉన్న వ్యక్తితో ఆ విధంగా స్నేహం చేసి ఉండేవాడు. I say you be like Jesus. మీరు కూడా ప్రభువు వలె ఉండండి. When you go to school, మీరు కూడా పాఠశాలకు వెళ్ళినప్పుడు don't make friends with the rich children and the big people's children. ఏదో గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలతో స్నేహం చేయొద్దు. People who come first in the class, ఎప్పుడు తరగతిలో మొట్టమొదటి వచ్చే వాళ్ళతో, or who come first in the cricket or sports, లేకపోతే క్రికెట్లో ఆటల్లో కూడా ఎప్పుడు బాగా ఆడే వాళ్ళతో. Everybody wants to be friends with them. వాళ్ళతో అందరూ స్నేహం చేయాలనుకుంటారు. You be friends with those children whom everybody neglects. ఎవరైతే నిర్లక్ష్యం చేయబడతారో, ఎవరైతే ఎవరు కోరుకోరో వాళ్ళతో స్నేహం చేయి. And if you are good at mathematics, ఒకవేళ మీరు గణితంలో బాగా మీకు వస్తే, you sit with one of those poor children and spend some time and teach them something. ఆ పేద పిల్లలతో మీరు కూర్చొని మీరు బోధించండి ఆ వ్యక్తికి. I hope you are teaching your children to care for the poor. బహుశా మీ పిల్లలకు కూడా పేదలను మీరు పట్టించుకోవాలని నేర్పిస్తున్నారు అనుకుంటున్నాను. That is more important than teaching them physics and chemistry. వాళ్ళకి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం బోధించడం కంటే కూడా ఎంతో విలువైనది. We send our children for tuition. మా పిల్లల్ని మనం ట్యూషన్లకు పంపిస్తాం. Spend so much money. ఎంతో డబ్బులు చెల్లిస్తాం. Good. మంచిది. So they can get good marks in maths and physics and all that. కాబట్టి గణితంలో, భౌతిక శాస్త్రాలకు మంచి మార్కులు వస్తాయి. But if you don't teach them God's ways, కానీ దేవుని యొక్క మార్గాలను వాళ్ళకు బోధించినట్లయితే, your children will grow up for the world. అప్పుడు మీ పిల్లలు లోకం కోసం పెంచబడతారు. They may sit in CFC, but they will be useless children sitting in CFC. వాళ్ళు CFC సంఘాల్లో కూర్చుంటారు కానీ ఎంతో పనికిరాని వారుగా ఉంటారు. I've seen that. నేను చూశాను. I've seen that in CFC Bangalore also. నేను బెంగళూరు CFCలో కూడా చూశాను. There are some children of believers who are really good. కొంతమంది విశ్వాసుల పిల్లలు ఎంతో బాగా ఉంటారు. Others just come and sit there and go. మిగిలిన వారు ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. Why? ఎందుకు? It all depends on the parents. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. What values the parents have given the children at home. చిన్న పిల్లలకు ఇంటిలో ఎటువంటి విలువలు ఇవ్వబడ్డాయి తల్లిదండ్రుల చేత? I told you yesterday. నిన్నటి దినం నేను చెప్పాను. In CFC the important day is not Sunday. CFC సంఘముల్లో ప్రాముఖ్యమైన దినం ఆదివారం కాదు. It's Monday, Tuesday, Wednesday, the other days of the week. మంగళవారం, బుధవారం, గురువారం, వారంలోని మిగిలిన రోజులు. So I'm not interested in what my children do on Sunday morning. కాబట్టి ఆదివారం ఉదయకాలం నా పిల్లలు ఏం చేస్తున్నారా అని నాకు ఆసక్తి లేదు. Come and sit in the church. వాళ్ళు వచ్చి సంఘంలో కూర్చుంటారు. That's other churches like that. మిగిలిన సంఘాలు అలా ఉంటాయి. In CFC the important 7 days a week, how do they live? కానీ CFC సంఘాల్లో వారంలో 7 రోజులు ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు? Do they read the Bible? వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? Do they honor God? వాళ్ళు దేవుని గణపరుస్తున్నారా? Do they avoid telling lies? వాళ్ళు అబద్ధాలు చెప్పడం మానేశారా? Do they fight with people? లేకపోతే వాళ్ళు పిల్లలతో కొట్లాడుతున్నారా? How shall we be a pure testimony for Christ in our home? కాబట్టి మన ఇంట్లో క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యాన్ని మనం ఎలా కలిగి ఉండగలం? See, when my children were small, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు they used to play cricket on the road with some neighboring children. వాళ్ళు రోడ్డు మీద వేరే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు క్రికెట్. From the time they were small, 5 years old. వాళ్ళు 5 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు. So one day, ఒకరోజు my 5-year-old had a fight with another neighbor's 5-year-old. నా 5 సంవత్సరాల పిల్లవాడు మా ఇంటి పక్కన ఇంకో 5 సంవత్సరాల పిల్లవాడితో కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. So I asked my son, why did you do that? కాబట్టి మా అబ్బాయిని నేను అడిగాను, ఎందుకు చేసావు ఆ విధంగా? Daddy, he hit me first. ముందు అబ్బాయి నన్ను కొట్టాడు అని చెప్పాడు. Okay, but even if he hits you first, you must not hit back. ఒకవేళ ఆ అబ్బాయి మొట్టమొదటి నిన్ను కొట్టినా నువ్వు తిరిగి కొట్టకూడదని చెప్పాను. You made a mistake. ఆయన తప్పు చేశాడు అబ్బాయి. Now ఇప్పుడు we are going to go to his house. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి and you must ask forgiveness. క్షమించమని అడగాలి. So he says, Daddy, but he also has to ask forgiveness from me. మరి ఆ అబ్బాయి కూడా నన్ను అడగాలి కదా క్షమించమని.
I said, that is not our business. అది మన పని కాదు. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. I don't know what he is. ఆ అబ్బాయి ఏంటో నాకు తెలియదు. So you must do what is right. కాబట్టి సరి అయిందేదో నువ్వు చేయాలి. Don't worry about him. కాబట్టి ఆ అబ్బాయి గురించి నువ్వు ఆలోచించొద్దు. So I took my boy. కాబట్టి మా అబ్బాయిని నేను తీసుకొని వెళ్ళి knocked at the door. వాళ్ళ తలుపు తట్టి, that man came. ఆయన వచ్చాడు. I said, sir, my son wants to say something to your little boy. కాబట్టి ఏమండి మీ చిన్న అబ్బాయితో మా అబ్బాయి ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. So my son said, I'm sorry. మా అబ్బాయి చెప్పాడు నన్ను క్షమించని. And we came off. మేము వచ్చేసాం. The other boy did not say. ఆ అబ్బాయి ఏం చెప్పలేదు. I came home and I told my son, don't worry. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయితో చెప్పాను, నువ్వేం చింతించొద్దు. You will see 20 years from now where you are and where he is. దీని తర్వాత 20 సంవత్సరాల తర్వాత నువ్వు చూస్తావు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు. Because you humbled yourself, నిన్ను నీవు తగ్గించుకున్నావు కాబట్టి God will give you grace. దేవుడు నీకు కృపనిస్తాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, I see where my son is today. ఈ రోజు మా అబ్బాయి ఎక్కడున్నాడు నేను చూస్తున్నాను. I don't know where that other boy is. ఆ అబ్బాయి ఎక్కడున్నాడు నాకు తెలియదు. Don't let your children have the values of other children in your neighborhood. మీ ఇంటి పక్కల ఉన్న వేరే పిల్లల యొక్క విలువలను కలిగి ఉండకుండా చూసుకోండి మీ పిల్లలు. When they are small, they pick up all types of bad habits from other school children. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వేరే పిల్లల దగ్గర నుండి చెడు అలవాట్లన్నీ వాళ్ళు తీసుకుంటారు. It is not their fault. అది వాళ్ళ తప్పు కాదు. They are small, 6-7 years old, they don't know what is good and bad. వాళ్ళు చిన్న పిల్లలు 6-7 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి మంచిదో తెలియదు చెడేదో తెలియదు. Supposing your child comes home one day and uses one bad word. ఉదాహరణకు మీ అబ్బాయి ఒకరోజు ఇంటికి వచ్చి ఏదైనా ఒక బూతు మాట మాట్లాడాడనుకో, he doesn't know the meaning also. దాని అర్థం కూడా తెలియదు అబ్బాయికి. You can't get angry with him. కాబట్టి అతని మీద మనం కోపపడకూడదు. I remember once one of my boys came from school. మా అబ్బాయిల్లో ఒకరు పాఠశాల నుంచి వచ్చి and he used one bad word. ఒకటేదో బూతు మాట మాట్లాడాడు. I said, son, do you know what that means? దాని అర్థం నీకు తెలుసా అని అడిగాను. He said, no, I don't know what it means, but somebody in school said it. నాకు తెలియదు, ఏదో పాఠశాల ఒక అబ్బాయి అన్నాడు, నేను కూడా అంటున్నాను. So I said, it's a bad word, I will not tell you what it means. ఇది ఒక చెడ్డ మాట, దాని అర్థం ఏంటో నీకు చెప్పను నేను. But you must never use it in this house or anywhere. కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ మాటను మరెన్నడూ నీవు ఉపయోగించకూడదు. If I don't teach him, who will teach him? ఒకవేళ నేనే మా అబ్బాయికి బోధించకపోతే ఇంకెవరు బోధిస్తారు? So when they used to come back from school, వాళ్ళు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత when they were not looking, వాళ్ళు చూడనప్పుడు my wife and I would examine their bag. నేను నా భార్య కలిసి వాళ్ళ బ్యాగులను మేము చూసేవాళ్ళం. Has any schoolboy given them some book to read? ఆ పాఠశాలలో వాళ్ళ స్నేహితులు ఏమైనా ఒక పుస్తకాలు ఇచ్చారా? Any bad book? Because children are all bad. లేకపోతే చెడ్డ పుస్తకాలు ఇచ్చారు, ఎందుకంటే పిల్లలందరూ చెడ్డగా ఉంటారు. I cannot protect those children, I can protect my son. ఆ పిల్లల్ని నేను కాపాడలేను, కానీ నా కుమారుడిని నేను కాపాడుకోగలను. So I would check their bags to see what books they brought from school. Some friend gave them something. పాఠశాలలో వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు ఏమైనా పుస్తకాలు వాళ్ళు తెచ్చుకున్నారా? That is how we brought up our children. ఆ విధంగా మా పిల్లల్ని మేము పెంచాం. We didn't just pray for them. కేవలం వారి గురించి ప్రార్థన చేయటమే కాదు, we corrected them. వాళ్ళని సరిదిద్దాం. If one of them spoke rudely to their mother once, ఒకవేళ వాళ్ళ ఒక్కరైనా వాళ్ళ తల్లితో కఠినంగా మాట్లాడినట్లయితే, I say you stop all your work. నీ పని అంతా నువ్వు ఆపేయి. Go and ask forgiveness from your mother. నీ తల్లి వద్ద నుండి నువ్వు క్షమాపణ అడుగు. Then you can come and do your work. అప్పుడు వెళ్ళి నీ పని చేసుకో. You train up your children in the way they should go. When they are old, they will follow it. కాబట్టి మీ పిల్లల్ని పెంచవలసిన మార్గంలో మీరు పెంచినట్లయితే వాళ్ళు పెద్ద అయినప్పుడు దేవుని గౌరవిస్తారు. And God will see how you want to honor him, and he will honor you and your children. అప్పుడు నీవు దేవుని ఎంత గణపరచాలనుకున్నాడో దేవుడు చూసి అప్పుడు నిన్ను నీ పిల్లల్ని దేవుడు గణపరుస్తాడు. See Psalm 37. కీర్తనలు 37. This is a psalm written by David. దావీదు రాసిన కీర్తన ఇది. And he wrote David wrote most of his psalms when he was 28 or 29 years old. దావీదుకి 28-29 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక కీర్తనలు రాశాడు. Imagine 29 years old and he's writing scripture. 29 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి లేఖనాలు రాస్తున్నాడు. ఒకసారి ఊహించుకోండి. He is one of the youngest people to write scripture. దేవుని యొక్క వాక్యం రాసిన వారిలో ఎంతో యవ్వనస్తుడేనా? Most of the others were very old. Moses was 90-100 years old when he wrote scripture. మిగిలిన వారందరూ ఎంతో పెద్దవారు. మోషే వాక్యం రాసినప్పుడు ఆయనకు 90-100 సంవత్సరాలు ఉన్నాయి. Peter all 50-55. పౌలు పేతురుకి 50-55 సంవత్సరాలు ఉన్నాయి. But David, కానీ దావీదు 28 years old and he's writing scripture. 28 సంవత్సరాల వయసు ఉండి లేఖనాలు రాస్తూ ఉన్నాడు. He became king when he was 30. ఆయన 30 సంవత్సరాల కల్లా రాజు అయ్యాడు. And before that he was running from cave to cave to cave.
దానికంటే ముందుగా గుహ నుండి ఆ గుహ నుండి ఈ గుహ నుండి పారిపోతూ ఉన్నాడు. And sometimes you read in the Psalms, this was written when David was hiding in a cave. కొన్నిసార్లు మనం కీర్తనలు చదువుతున్నప్పుడు పైన రాసి ఉంటుంది దావీదు గుహలో దాక్కున్నప్పుడు రాసిన Or when he was running away from Saul. లేక సౌలు నుండి పారిపోతున్నప్పుడు రాసిన కీర్తన. It's written on top of the psalm. కీర్తనల పైన ఉంటుంది అది. That is how we know that he was not yet 30 years old. ఆ విధంగా మనం చెప్పగలము ఆయనకు అప్పటికి 30 సంవత్సరాలు రాలేదు ఇంకా. That's how we know this man wrote scripture when he was 28, 29 years old. ఆ విధంగా చెప్పగలం ఈ వ్యక్తికి 28, 29 సంవత్సరాలు ఉన్నప్పుడే లేఖనాలు రాశాడు. Some of you are 28, 29 years old. మీలో ఉన్న కొంతమందికి 28, 29 సంవత్సరాలు ఉన్నాయి. Imagine you can love God like David. మీరు ఒకసారి ఊహించండి దావీదు వల్ల మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. That's why he was called a man after God's own heart. అందుకే ఆ వ్యక్తి ఈ విధంగా పిలువబడ్డాడు దేవుని యొక్క హృదయానుసారుడు. He was not perfect. ఆయన పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. He made mistakes. తప్పులు చేశాడు. He committed sins like all of you young people have committed. యవనస్తులు చేసే పాపములను చేశాడు. He says in Psalm 25, కీర్తన 25 verse 7, 7, Lord, do not remember the sins of my youth. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. David was a young man who committed the sins that young people commit. దావీదు ఒక యవనస్తుడిగా ఉన్నాడు. అతడు కూడా యవనస్తులు ఏ పాపాలు చేస్తారో అవి చేశాడు. He was not a perfect boy. అతడేదో పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. But he repented. కానీ మారు మనసు Said, పొందాడు. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించని Please అడిగాడు. don't remember the sins I committed in my youth. ఓ దేవా నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు. I want to love you. ఓ దేవా నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. You can be like that, young people, when you're 27, 28 years old. యవనస్తులారా మీకు 28, 29 సంవత్సరాలు ఆ విధంగా ఉండొచ్చు. He was about 20 or 19 or 20 years old when God chose him to be the king. ఆయనకి 19, 20 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజుగా ఉండడానికి దేవుడు ఎంచుకున్నాడు. And said, I have found a man after my own heart. నా హృదయానుసారుడైన ఒక వ్యక్తి నేను కనుగొన్నాను. And he was only 20 years old. అప్పటికి ఆయనకి 20 సంవత్సరాలే ఉన్నాయి. Imagine a 20-year-old person, God says, I found you to be a man after my own heart. ఒకసారి ఊహించుకోండి, ఒక 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీవు నా హృదయానుసారుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. Mary, మరియా, mother of Jesus, యేసుక్రీస్తు ప్రభు తల్లి, she was only about 20 years old. ఆమె కూడా 20 సంవత్సరాలే ఉన్నాయి. God found a young girl 20 years old who could be the mother of Jesus. దేవుడు ఒక యవనస్తురాల్ని ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు యొక్క తల్లిగా ఉండడానికి. Don't think they were all old people. వాళ్ళందరూ ఏదో పెద్దవాళ్ళు అనుకోవద్దు. God didn't choose David when he was 50. దావీదుకి 50 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు He ఏర్పరచుకోలేదు. didn't choose Mary when she was 50. మరియకి 50 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకోలేదు. They were young. వాళ్ళంతా యవనస్తులుగా ఉన్నారు. Timothy, 20 years old. తిమోతికి 20 సంవత్సరాలు. Daniel, 20 years old. దానియేలుకి 20 సంవత్సరాలు. Joseph, 17 years old. యోసేపుకి 17 సంవత్సరాలు. That is the age at which God chose these people. ఆ వయసులో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. Why can't you be like that? మీరు ఆ విధంగా ఎందుకు ఉండకూడదు? Why can't our children be like that? మన పిల్లలు ఆ విధంగా ఎందుకు ఉండకూడదు? Parents, you can do a great deal for your children. కాబట్టి పిల్లల కొరకై తల్లిదండ్రులు ఎన్నో గొప్ప కార్యాలు చేయవచ్చు. And those of you whose parents are not believers, ఎవరైతే తల్లిదండ్రులు విశ్వాసులుగా లేని పిల్లలు ఉన్నారో, you can be wholehearted and be like that without God-fearing parents. దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు లేకుండా కూడా మీరు అంత హృదయానుసారంగా ఉండొచ్చు. There are examples like that also in the Bible. ఆ విధంగా బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి. You know, people whose parents were unbelievers, వారి యొక్క తల్లిదండ్రులు అవిశ్వాసులు, but they grew up to be God-fearing believers. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులుగా ఎదిగారు. Here is one psalm that David wrote when he was 70 years old. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడ దావీదు రాసిన కీర్తన ఒకటి ఉంది. That is Psalm 37. అది కీర్తనలు 37. And in Psalm 37 he says, కీర్తనలు 37 ఆయన చెప్తున్నాడు, verse 25, 25వ వచనం, Lord, I was once young, now I am old. ప్రభువా నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. Now I am 70 years old. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చాయి. And here is what I have seen in the last 50 years of my life. నా జీవితంలో 50 సంవత్సరాలు నేను ఈ విషయాన్ని చూశాను. Two things. రెండు విషయాలు. I have never seen a righteous person forsaken. నీతిమంతులు విడువబాట నేను చూడలేదు. I have never seen his descendants begging for bread. వారి సంతానము భిక్షమెత్తుట కూడా నేను చూడలేదు. Descendants means children, grandchildren. సంతానం అంటే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. So David has been observing for 50 years in Israel. 50 సంవత్సరాలు దావీదు ఇశ్రాయేలులో చూస్తూ ఉన్నాడు. I see so many people's life is a mess. అనేక మంది జీవితాలు పాడు చేసుకున్నారు. But when I see a righteous man, కానీ ఒక నీతిమంతుడు నేను చూసినప్పుడు I always see God is with him. దేవుడు ఎప్పుడు కూడా వారి ఎంట ఉన్నప్పుడు నేను చూశాను. Not only with him, వారితోనే కాదు, because he is righteous, అతడు నీతిమంతుడు కాబట్టి I have seen God
is with his children. వారి యొక్క పిల్లలతో కూడా దేవుడు ఉన్నట్లు నేను చూశాను. And his children getting some jobs. They are not without a job. వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగం చేయకుండా లేరు. See, they don't beg for bread means they got a job. That's the meaning. వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని. Those who don't have jobs beg for bread. ఎవరికైతే ఉద్యోగాలు ఉండవో వాళ్ళే అడుగుకుంటారు. So we can read this verse like this. కాబట్టి ఈ వచనాన్ని ఈ విధంగా చదవచ్చు. I have never seen a righteous man's children without getting a job. నీతిమంతుల పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండటం నేను చూడలేదు. I have never seen a righteous man's grandchildren without getting a job. నీతిమంతుల యొక్క మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఉద్యోగం లేకుండా నేను చూడలేదు. So the important thing is not to be clever but to be righteous. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెలివితేటలు కలిగి ఉండటం కాదు, కానీ నీతిగా ఉండటం. There are rich people's children who are wayward. ధనవంతుల పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. But a righteous man's children have got a job and they are righteous also. కానీ నీతిమంతుల పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా నీతిమంతులుగా ఉంటున్నారు. If they lose a job because they are righteous, God will give them a better one. వాళ్ళు నీతిమంతులు కాబట్టి ఉద్యోగాలు వాళ్ళు కోల్పోతే దేవుడు మరి శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. There was one man who came to my house once. ఒకసారి ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి, he was working in Kerala. ఆయన కేరళలో పనిచేస్తూ ఉన్నాడు. He did not have many qualifications. ఆయనకి అర్హతలు లేవు ఎక్కువగా. But he joined a company as a very young man. ఆయన ఒక యవనస్తుడిగా ఒక కంపెనీలో చేరాడు. But he didn't have any qualification. కానీ ఎక్కువ విద్యార్హతలు ఏం లేవు. But he worked hard and he became the accountant in that company. ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఆ కంపెనీలో అకౌంటెంట్ గా అయ్యాడు. And without a qualification he was the accountant of that company. ఆయనకి అర్హతలు లేకపోయినా కూడా ఆ కంపెనీలో అకౌంటెంట్ అయ్యాడు. And he was so good in his job, the company was very happy with him. ఆయన ఎంతో బాగా పనిచేస్తున్నాడు, కంపెనీ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆయన బట్టి. And then one day he accepted Christ. కానీ ఒకానొక రోజు ఆయన క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. And he was born again. అతడు తిరిగి జన్మించాడు. Then he told the bosses in his company, ఆ తర్వాత తన యజమానులతో, కంపెనీలో ఉన్న యజమానులతో చెప్పాడు, I'm sorry sir, I cannot write false accounts anymore. నేను ఈ తప్పుడు లెక్కలు నేను రాయలేను, ఇంకా నన్ను క్షమించండి అని చెప్పాడు. All these years I wrote false accounts to cheat the income tax. ఇప్పటిదాకా కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మోసం చేయడానికి ఆ విధంగా చేశాను. You know, to protect the company. కంపెనీని రక్షించడానికి. But now I am a Christian. కానీ ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను. I can't write these false accounts. ఈ తప్పుడు లెక్కలు నేను రాయలేను. They said, then we can't keep you. సరే, అయితే మేము నేను ఉంచుకోలేము. We need someone who will write what we tell them to write. మేము ఏది రాయమంటే అది రాసేవాళ్ళు మాకు కావాలి. So he thought about it. దాని గురించి ఆలోచించాడు. He went and asked the other believers in his church there. అక్కడ తన సంఘంలో ఉన్న వేరే విశ్వాసులను వెళ్ళి అడిగాడు. They told him, వాళ్ళు ఆయనకి ఏం చెప్పారంటే, in this world if you want to live you have to adjust a little bit. చూడయ్యా, ఈ లోకంలో మనం జీవించాలంటే మనం ఏదో సర్దుకొని పోవాలి. The big word is adjust. ఇక్కడ పెద్ద మాట ఏంటంటే సర్దుకుపోవాలి. With the society and surroundings. ఈ సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళతో సర్దుకొని పోతుండాలి. In other words, you have to tell some small lies, otherwise you can't get a job. ఏదో చిన్న చిన్న అబద్ధాలు చెప్పాలి, లేకపోతే నీకు ఉద్యోగం రాదు. But he read a book of mine. కానీ నేను రాసిన పుస్తకాన్ని ఒకటి చదివాడు ఆయన. And he decided not to listen to those believers but to be righteous. కాబట్టి ఆ విశ్వాసుల మాటలు నేను వినకూడదు, నేను నీతిమంతుడిగా ఉండాలనుకున్నాడు. And he told them, I cannot write false accounts. నేను తప్పుడు లెక్కలు రాయలేను అన్నాడు. He lost his job. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. He had a wife and a child. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. And all his fellow believers said, you're a fool. తన తోటి విశ్వాసులందరూ కూడా నువ్వు బుద్ధిహీనుడు అన్నారు. So he took a train and came to Bangalore. కాబట్టి ఆయన రైలు ఎక్కి బెంగళూరు వచ్చాడు. I've never met him in my life. నా జీవితంలో ఎప్పుడు ఇంతకు ముందు నేను ఆయన చూడలేదు. And he came to see me. నన్ను చూడటానికి వచ్చాడు. He said, Brother Zac, you don't know me, but I've read your book. జాక్ గారు, నేను మీకు తెలియదు, కానీ మీ పుస్తకం నేను చదివాను. I came here only to ask one question. ఒక్క ప్రశ్న అడగటానికి నేను వచ్చాను మీ దగ్గర. And he told me the story. ఇదంతా చెప్పాడు నాకు. Just tell me, did I do what is right or wrong? నేను చేసింది సరైందా కాదా, అది మాత్రం నాకు చెప్పండి అన్నాడు. All the other believers are saying I did something wrong. తోటి విశ్వాసులందరూ ఏం చెప్తున్నారు, నేను తప్పు చేశాను అంటున్నారు. They're saying your wife and daughter will starve now. అప్పుడు నీ భార్య మీ బిడ్డ కూడా they'll be without food. వాళ్ళకి ఆహారం లేకుండా ఉంటుంది. Now you are so old, you have no qualification, where will you get a job? నువ్వేమో వయసులో పెరిగావు, నీకు అర్హతలు లేవు, ఇప్పుడు ఉద్యోగం రాదు. So I told him, నేను చెప్పాను, brother, what you did is absolutely right. నువ్వు చేసింది 100% సరైందే. And because you did what is right, నువ్వు సరైంది చేసావు కాబట్టి you have lost your job. నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయావు. Maybe you will starve. బహుశా నీవు ఆకలి కొని ఉండొచ్చు. Maybe your wife will starve. బహుశా నీ భార్యకు కూడా ఆకలి, your daughter will starve. తర్వాత నీ బిడ్డకు కూడా ఆహారం లేకుండా ఉండొచ్చు. Without a house. మీకు ఇల్లు లేకుండా ఉండొచ్చు. And you may all die. బహుశా మీరందరూ కూడా చనిపోవచ్చు.
It's worth it. అయినా కూడా అది యోగ్యమైంది. It's better to die and be righteous మనం చనిపోయి కూడా నీతిమంతులుగా ఉండటం మంచిది than tell lies and live. అబద్ధాలు చెప్పి జీవించడం కంటే. But I said I haven't finished. కానీ ఇంకా అయిపోలేదు. I want to tell you something else. నేను ఇంకోటి కూడా చెప్తాను. You will not die. కానీ నువ్వు చచ్చిపోవు. You will not starve. నువ్వు ఆకలిగొని ఉండవు. Your family will not starve. నీ కుటుంబం కూడా ఆకలిగొని ఉండదు. Because of one verse in the Bible. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఒక్క వచనాన్ని బట్టి. In 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం and verse 30. 30వ వచనం. 1 Samuel chapter 2 verse 30. మొదటి సమూయేలు 2:30. In the end of that verse, చివర్లో the Lord says, "Those who honor me, I will honor." నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. That's a wonderful verse. ఇది ఎంతో గొప్ప వాక్యం. I have claimed it many times when I was in the Navy. నేను నావికాదళంలో ఉన్నప్పుడు అనేకసార్లు దీని గురించి దేవునితో అడిగాను. Where I had to stand up for what is right. అక్కడ నేను సరైన దాని గురించి నిలబడాల్సి వచ్చినప్పుడు and my senior officers did not like it. అప్పుడు నా పైన ఉన్న యజమానులు దాన్ని అంగీకరించకపోయినప్పుడు they even threatened to put me in jail. నన్ను చెరసాల్లో కూడా వేస్తామని భయపెట్టారు. So you can do what you like, I will do what is right. మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, నేను సత్యం కోసం నిలబడతాను. But they could not put me in jail. కానీ వాళ్ళు నన్ను చెరసాల్లో వేయలేకపోయారు. Because they knew what I was doing was right. ఎందుకంటే నేను సత్యం కోసం నిలబడ్డాను వాళ్ళకి తెలుసు. They were just trying to frighten me. వాళ్ళు ఏదో నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. Those who honor me, I will honor. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. So I told this brother, కాబట్టి ఈ సహోదరుడికి నేను చెప్పాను, I don't know what God will do for you. నీ కోసం దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. But one thing I can tell you definitely. కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పగలను. He will honor you. నిన్ను ఆయన గణపరుస్తాడు. I don't know where he's going to give you a job. ఆయన నీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తాడో నాకు తెలియదు. But he'll take care of you. కానీ నిన్ను గురించి ఆయన పట్టించుకుంటాడు. That I am sure. నేను తప్పకుండా చెప్తున్నాను దాన్ని. And very soon he got a better job. వెంటనే ఆయనకి శ్రేష్టమైన ఉద్యోగం వచ్చింది. And he wrote to me. మళ్ళా నాకు రాశాడు. I'll tell you something. కాబట్టి నేను ఒకటి చెప్తాను. I can say like David. దావీదు వల్ల నేను చెప్పగలను. I was converted when I was 19. నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మారుమనసు పొందాను. Now I'm 75. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు వచ్చాయి. But I have never seen a righteous man forsaken. కానీ నీతిమంతుడ విడువబట్ట నేను చూడలేదు. I can write that verse myself also. నేను కూడా వచనాన్ని రాయొచ్చు. I was young, now I'm old. నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. I have never seen one righteous man forsaken. ఒక్క నీతిమంతుడు కూడా విడువబట్ట నేను చూడలేదు. I have never seen a righteous man's children or grandchildren suffering without a job or without food. నీతిమంతుల పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆహారం కోసం అలమటించడం నేను చూడలేదు. I've seen a lot of rich people's children suffering. అనేక మంది ధనవంతుల పిల్లలు బాధపడటం నేను చూశాను. Going into drugs and all types of bad habits. వాళ్ళు మత్తు మందులకు అలవాటయ్యారు, అనేక చెడ్డ అలవాట్లు నేర్చుకున్నారు. Going into immorality. జారత్వంలోనికి వెళ్ళిపోయారు. Ruining themselves. వాళ్ళు పాడు చేసుకున్నారు. Getting caught in the office for doing wrong things. తప్పుడు విషయాలు చేసినందుకు ఆఫీసుల్లో పట్టబడ్డారు. Even some of them going to jail. చెరసాల్లో కూడా పోయారు. But a righteous person's children. కానీ నీతిమంతుల పిల్లలు, God is with them. దేవుడు వారితో ఉంటాడు. They may not live in a palace. బహుశా వాళ్ళు రాజభవనాల్లో జీవించకపోవచ్చు. They may live in a small house. చిన్న ఇంట్లో జీవిస్తూ ఉండొచ్చు. But it's a happy home. కానీ అది ఎంతో సంతోషభరితమైన ఇల్లు. What is it that will make your home happy? కాబట్టి మీ ఇంటిని ఏది సంతోషంగా చేస్తుంది? Is it 4 bedrooms? ఏదో 4 పడక గదులు ఉండటం వల్ల? Or is it the presence of Jesus Christ? లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి వల్ల? So I want to say to you, brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులా నేను మీకు చెప్పగోరుతున్నాను. In CFC churches. CFC సంఘాల్లో. When we talk about a pure testimony for Christ. క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యం గురించి మనం చెప్తున్నప్పుడు. It begins first in our own life. మొట్టమొదట మన వ్యక్తిగత జీవితంతో ప్రారంభమవుతుంది. Then in our home. తర్వాత మన కుటుంబ జీవితం. With our children. తర్వాత మన పిల్లలు. Then third in the church. ఆ తర్వాత సంఘ జీవితం. So some of you are starting new churches. బహుశా మీలో కొంతమంది కొత్తగా సంఘాలు ప్రారంభించారు. You are linked with CFC. మీరు CFC సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. Let me tell you how to build the church. కాబట్టి సంఘాన్ని ఎలా కట్టాలో నేను నేర్పిస్తాను. First, the foundation. మొట్టమొదట పునాది. Foundation is to believe that God loves me just like he loved Jesus. పునాది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ప్రేమించాడో నన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడం. That is in John 17:23. అది యోహాను 17:23లో ఉంటుంది. God loves me just like he loved Jesus. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ప్రేమించాడో నన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. Whatever he did for Jesus, he will do for me. ప్రభువు కోసం ఆయన ఏదైతే చేశాడో నా కోసం కూడా అదే చేస్తాడు. From childhood, when he was a baby itself, God protected him from being killed by Herod.
ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడే హేరోదు చేత చంపబడటం నుంచి తప్పించాడు. When he grew up, so many times people tried to kill him, they could not kill him. ఆయన ఎదిగిన తర్వాత కూడా అనేక మంది చంపాలని చూశారు కానీ వాళ్ళు చంపలేకపోయారు. Until his time came. తన సమయం వచ్చే వరకు కూడా. Many times you read in the Gospels, it says they could not catch him because his hour had not yet come. సువార్తల్లో అనేకసార్లు మనం చదువుతాం, వాళ్ళు పట్టుకొని చూశారు కానీ పట్టుకోలేకపోయారు, ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు, ఆయన గడియ ఇంకా రాలేదు. So many people, so many soldiers tried to catch Jesus. అనేక మంది సైనికులు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించారు. God's time had not come, so they could not touch him. దేవుని సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ముట్టుకోలేకపోయారు. I believe that about myself. నా గురించి కూడా నేను నమ్ముతున్నాను దాన్ని. Nobody can touch me without God's permission. దేవుని యొక్క అనుమతి లేకుండా నన్ను ఎవరు ముట్టుకోలేరు. Not even one hair in my head they can take out without God's permission. నా తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా రాలిపోదు. That's written in the Bible. ఎందుకంటే బైబిల్లో రాయబడింది అది. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because I have only one desire in my life, to do the will of God. ఎందుకంటే కేవలం దేవుని చిత్తం నెరవేర్చడమే నా ఏకైక కోరిక నా జీవితంలో. My aim in life is not to make money or to become a famous man. నా జీవితంలో నా లక్ష్యం ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు. Not even a famous preacher. గొప్ప బోధకుడిగా ఉండాలని కూడా నాకు లేదు. I have zero interest in all that. నాకు దాని మీద ఆసక్తే లేదు. Only one desire. కేవలం ఒకే ఒక కోరిక. Do the will of God every day. అనుదినము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. And when God's time for me comes, to go. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవటం. But before I go, కానీ నేను వెళ్ళేదానికి ముందు I must be able to say, నేను ఈ విధంగా చెప్పగలగాలి, Lord, the reason with which you brought me out of my mother's womb, I must fulfill that before I go. ఓ ప్రభువా, నేను వెళ్ళేదానికి ముందుగా నా తల్లి గర్భంలో నుండి ఏ ఉద్దేశంతో సంకల్పంతో అయితే నువ్వు తీసుకొచ్చావో దాన్ని నెరవేర్చి నేను వెళ్ళాలి. I don't want to say like other people, వేరే వాళ్ళలాగా నేను చెప్పదలుచుకోలేదు. Oh, I brought up my children, నా పిల్లల్ని నేను పెంచాను, got them all married, వాళ్ళందరూ పెళ్లిళ్ళు కూడా చేశాను, now I can retire, నేను ఇప్పుడు రిటైర్ అయ్యి I can die. నేను కూర్చోవచ్చు. That is not my interest. నా ఆసక్తి అది కాదు. My interest is to do the will of God and finish God's work before I go. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి నేను వెళ్ళేదానికి ముందుగా ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చడం. If that is why I believe that I cannot die till God's time comes. అందుకే నేను నమ్ముతున్నాను దేవుని సమయం రాకముందు నేను చనిపోను. When God's time comes, I'm ready to go. దేవుని సమయం వచ్చినప్పుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Before God's time comes, nothing can happen to me. దేవుని యొక్క సమయం రాకముందు నాకేమీ జరగదు. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? If you desire only to do the will of God, మీరు దేవుని యొక్క చిత్తమును కోరుకోవటమే మీ లక్ష్యం అయితే, nothing can happen to you before God's time. దేవుని యొక్క సమయానికి ముందు మీకు ఏది జరగదు. When God's time comes, he may take you in some way. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఆయన తీసుకొని వెళ్ళొచ్చు. You know how the great prophet Elisha died? మీకు తెలుసా గొప్ప ప్రవక్త ఎలీషా ఏ విధంగా చనిపోయాడు? Elisha was a man who raised the dead. ఎలీషా మృతులను లేవనెత్తాడు. But do you know how he himself died? ఎలీషా ఏ విధంగా చనిపోయాడు మీకు తెలుసా? Let me show you. నేను మీకు చూపిస్తాను. 2 Kings 2 రాజులు chapter 13 verse 14. 13వ అధ్యాయం 14వ వచనం. Elisha became sick of the sickness through which he was to die. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడాయెను. He was one of the greatest men of God in the Old Testament. పాత నిబంధనలో ఎంతో గొప్ప దైవజనుడు ఆయన. He got double portion of the spirit which Elijah got. ఏలియా కంటే రెండంతల ఆత్మను ఆయన పొంది ఉన్నాడు. But how did he die? కానీ ఏ విధంగా చనిపోయాడు? With a sickness. రోగం చేత. So sometimes God takes his servants home with a sickness. కొన్నిసార్లు దైవ సేవకుల్ని దేవుడు ఆ విధంగా మరణం చేత ఆయన తీసుకెళ్తారు. Or he's killed, people are killed for the sake of the gospel. లేకపోతే సువార్త నిమిత్తం చంపివేయబడతారు. But not before God's time. కానీ దేవుని సమయం కంటే ముందు కాదు. If you want to live to finish God's work, say, Lord, I only want to do your will on earth. దేవుని యొక్క పని నెరవేర్చడమే నీ లక్ష్యమైతే, దేవా మీ చిత్తానికి ముందుగా నాకేమీ కాదు. And that will be a testimony to other people around you that you don't fear death. అది నీ చుట్టుపక్కల ఉన్న వారికి సాక్ష్యంగా ఉండాలి, నీవు మరణానికి భయపడట్లేదని. A few years ago I was traveling in a plane from Bangalore to Delhi. కొన్ని సంవత్సరాల క్రితం నేను బెంగళూరు నుండి ఢిల్లీలో విమానంలో వెళ్తున్నాను. I was going for some meetings. నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను. And sitting next to me was one of my old naval friends. నా పక్కన కూర్చున్న వారు నేను నావికా దళంలో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడో పాత స్నేహితులు వాళ్ళు. He was a very senior officer in the Navy. అప్పుడు నావికా దళంలో ఎంతో పెద్ద పోస్ట్లో ఉన్న ఆయన. He was my classmate. ఆయన నా క్లాస్మేట్. So we were talking. మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. Halfway to Delhi, the plane began to bump in some big storm it was going through. ఢిల్లీకి వెళ్ళే మార్గ మధ్యంలో విమానం అటు ఇటు ఊగుతుంది, ఏదో జరుగుతుంది. And everybody was a bit scared. అందరూ భయపడుతూ ఉన్నారు. So he held my hand. ఆయన నా చేయి పట్టుకొని, and he said, Zac, I know as long as you're in this plane, nothing will happen to you. జాక్ గారు, మీరు విమానంలో ఉన్నంత వరకు ఏం జరగదని నాకు తెలుసు. Because he knew me from
30 years ago what all I used to witness for Christ. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం నుంచి నేను తెలుసు నేను దేని గురించి జీవిస్తున్నానో దేని గురించి ప్రకటిస్తున్నాను. I was so thankful he remembered what I said 30 years ago. 30 సంవత్సరాల క్రితం నేను చెప్పింది ఆయన గుర్తుంచుకున్నాడు. దాన్ని బట్టి వందనాలు. If you honor Jesus Christ, he will honor you. నీవు యేసుక్రీస్తు ప్రభువును గణపరిచినట్లయితే ఆయన నిన్ను గణపరుస్తాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, be a testimony for Christ in your office, in your relatives, everywhere. కాబట్టి మీరు పనిచేసే స్థలంలో మీ బంధువుల మధ్య ప్రతి చోట కూడా క్రీస్తు కొరకు సాక్ష్యం కలిగి ఉండండి. I will seek to please Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును నేను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను. He will honor me. అప్పుడు ఆయన నన్ను గణపరుస్తాడు. When you eat food in a restaurant, మనం రెస్టారెంట్లో ఆహారం తినేటప్పుడు bow your head. Let everybody see you bowing your head. నీ తల వంచుకో. Praying to Jesus Christ. అందరూ చూస్తుండగా నీ తల వంచుకొని యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయి. Don't be ashamed of Jesus Christ. ప్రభువును బట్టి సిగ్గుపడొద్దు. When I was working in the Navy, నేను నావికాదళంలో పనిచేస్తున్నప్పుడు I used to keep a Bible on my table. నా టేబుల్ మీద నేను బైబిల్ పెట్టుకునేవాడిని. So everybody can know I'm a Christian. ప్రతి ఒక్కరికి తెలుసు నేను క్రైస్తవుడిని. Or I'd hang a calendar with some verse. లేకపోతే వచనాలు రాసి ఉన్న క్యాలెండర్ నేను తగిలించేవాడిని. We don't have to preach. Silently people can know. మనం ఏదో బోధించాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా తెలుస్తుంది మనం క్రైస్తవులమని. Don't be ashamed of Jesus Christ. క్రీస్తు ప్రభువుని గురించి సిగ్గుపడొద్దు. Some people say, oh, if I let people know I'm Jesus Christ, they will not give me promotion. అయ్యో నేను క్రైస్తవుడిని తెలిస్తే వాళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వరు. I say I don't want promotion. నాకు ప్రమోషన్ అవసరం లేదు. I want to please my Lord. నేను నా ప్రభువుని సంతోషపరచాలి. I don't want them to think I'm a Hindu so that they'll give me promotion. నేనేదో హిందువుని అనుకొని వాళ్ళు నాకు ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఆ విధంగా నేను కనపడాలనుకోవట్లేదు. Some of you have got names that sound like Hindu names. కొంతమంది పేర్లు హిందువుల పేర్లులాగా ఉంటాయి. You say, oh, thank God, they don't know that I'm a Christian. అయ్యో నేను క్రైస్తవుడని వాళ్ళకి తెలియలేదని మనం సంతోషపడుతుంటాం. So I'll get promotion. కాబట్టి నాకు తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది. You're ashamed of Jesus Christ who hung naked for you on a cross? నీ కోసం దిగంబరుడిగా సిలువలో వేలాడబడిన క్రీస్తు కొరకు నీవు సిగ్గుపడుతున్నావా? For some stupid promotion in your job? పనికిరాని నీ ఉద్యోగంలో ఒక చిన్న ప్రమోషన్ కోసం? Be faithful to the Lord. దేవునికి నమ్మకంగా ఉండండి. I did that. నేను చేశాను దాన్ని. Many times I told my senior officers. అనేక సార్లు నా పైన ఉన్న ఆఫీసర్లకు నేను చెప్పాను. Sir, I'm a Christian. నేను క్రైస్తవుడినండి. What you're asking me to do, I cannot do because it is wrong. నీవు నన్ను ఏదైతే చేయమన్నారో నేను చేయలేను, ఎందుకంటే తప్పు. Please excuse me. దయచేసి నన్ను విడిచిపెట్టండి. We must stand up for Christ. క్రీస్తు కొరకు మనం నిలబడాలి. Once one person asked me. ఒకసారి ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు. Brother Zac, I'm secretary to one boss in the office. నేను ఆఫీస్లో ఒక యజమానికి సెక్రటరీగా ఉన్నాను. When the phone rings, ఫోన్ వచ్చేటప్పుడు I pick it up. నేను తీసుకుంటాను. He says, say I'm not here. నేను ఇక్కడ లేనని చెప్పు అంటాడు. What should I say? నేనేం చేయాలి? I said, I'll tell you. నేను చెప్తాను. Put the phone down. ఫోన్ కింద పెట్టేసాయి. Don't say anything. ఏం చెప్పొద్దు. He will ring again. తర్వాత మళ్ళా ఫోన్ చేస్తాడు. He says, sir, please ask somebody else to say that. I can't say that. కాబట్టి నేను ఆ మాట చెప్పలేను, మీరే వేరే వాళ్ళకి చెప్పండి. I can't tell a lie that you're not here. నువ్వు ఇక్కడ లేవని అబద్ధం నేను చెప్పలేను. I can say if you want, he's busy, sir. He's not free to talk. ఒకవేళ ఆయనకి తీరిక లేదు అని చెప్పమంటే నేను చెప్తాను. You may lose your job. బహుశా నీ ఉద్యోగం నువ్వు కోల్పోవచ్చు. You'll get a better one. కానీ నీకు ఇంకా శ్రేష్టమైనది వస్తుంది. These are the areas where God tests us. ఈ విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. And I decided it's more important for me to honor God than to get promotion or job or money or anything. నాకు ఉద్యోగం రావడం కంటే, ప్రమోషన్ రావడం కంటే, డబ్బు సంపాదించడం కంటే దేవుని గణపరచడమే నాకు ముఖ్యమైనది. And God has blessed me million times more than I deserve. నేను దేనికైతే పాత్రునో దానికంటే కొన్ని లక్షల కొద్దీ నన్ను దేవుడు ఆశీర్వదించాడు. God can give you an amazing ministry if you honor him. దేవుని నువ్వు గణపరిచినట్లయితే ఒక అద్భుతమైన పరిచర్య నీకు ఇస్తాడు దేవుడు. Decide today, from now on I'm going to honor God. కాబట్టి ఈ రోజు నిర్ణయించుకో, ఇప్పటి నుండి నేను దేవుని గణపరచాలనుకుంటున్నాను. God will honor you. అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. If you're not married, God will give you the best person as a partner. ఒకవేళ నీకు ఇంకా వివాహం కానట్లయితే దేవుడు మంచి భాగస్వామిని నీకు ఇస్తాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be a people who will honor you in everything. ఓ దేవా, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని గణపరిచే వారిగా మమ్మల్ని చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా జాక్ పూనెన్ గారు రాసిన కొన్ని పుస్తకాలు మీకు అందుబాటులో ఉంచుతున్నాం. వాటిలో ఒకటి ప్రభువు మరియు ఆయన సంఘము, అదేవిధంగా దేవుడు కేంద్రంగా నుండు ప్రార్థన, మరొకటి క్రీస్తులో ఒకే శరీరము, మరొకటి దేవుని సేవలో నియమములు, మరొకటి సర్వోన్నత ప్రాధాన్యతలు,
మరొకటి దేవుని ఆమోద ముద్ర పొందిన దైవజనులు, మరొకటి సంపూర్ణ సువార్త, యేసు వలె జీవించుట. ఈ పుస్తకాలు మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఈ పుస్తకాలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా అడ్రస్ బ్రదర్ ఆర్ రమేష్ బాబు, క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్, మెడికల్ కాలనీ, 6th లైన్, భద్రాచలం. నా ఫోన్ నెంబర్ 9948040134. దేవునికి వందనములు.